హలో ట్రేడర్స్, మై నేమ్ ఇస్ వినయ్. ఐఎమ్ ఏ ప్రో ట్రేడర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్రీవియస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మాట్లాడుకున్నామో 24th రోజు, సో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. దెన్ తర్వాత ఈరోజు మార్కెట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీలో కొంత ఫ్లాట్ టు లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ అయితే అవుతుందని చెప్పేసి అనుకున్నాం యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీలో. సో కొంత అయితే లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో కంప్లీట్ చూసినట్లయితే లిటిల్ బిట్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం ప్రీవియస్ హై అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి 22,794. సో చూసినట్లయితే కంప్లీట్గా ఎక్దమ్ ఫ్లాట్ ఉంది, అసలు మూమెంటం లేదు. మనం ఏమని మాట్లాడుకున్నాం, సో ఫ్లాట్ కొంత లిటిల్ బిట్ ఏమైనా రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ ఫ్లాట్. సో వేరే ఆపర్చునిటీ కూడా లేదు, ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీ లేదని అయితే చెప్పుకోవచ్చు. సో 24th రోజు. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అంతే ఉంది. సిపిఆర్ చూడండి ఎంత వైడ్గా ఉందో, నిఫ్టీలో కూడా ఇలాగే ఉంది వైడ్ సిపిఆర్. సో కంప్లీట్గా అయితే ఫ్లాట్ అయితే ఉండిపోయింది. ఎక్కడైతే మార్నింగ్ హై టచ్ చేసిందో నెక్స్ట్ అదే హై దగ్గరికి అయితే వెళ్ళింది, కానీ హై అవ్వడం బ్రేక్ చేయడం కానీ లేదు. సో దీన్ని ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కంప్లీట్గా ఫ్లాట్. అండ్ ఇంకొకటి కూడా ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయింది, మార్కెట్ ఎంత పైకి వెళ్ళింది, మళ్ళీ జిగ్జాగ్ అయింది, మళ్ళీ ఓపెన్ అయిన చోటుకే వచ్చి క్లోజ్ అయితే ఎంత మూమెంట్ వచ్చినా కానీ అది కూడా ఎక్కడైతే ఓపెన్ అయిందో మార్కెట్ అక్కడ క్లోజింగ్, కాబట్టి అది కూడా సైడ్ వైజ్ మార్కెట్గానే కన్సిడర్ చేయాలి. అంటే ఓవరాల్గా అంటే రెగ్యులర్గా కాకుండా, అంటే తక్కువ టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో కాకుండా డైలీ టైం ఫ్రేమ్లో. సో దట్ మీన్స్ అంటే అది ఏం ఇండికేట్ చేస్తే మార్కెట్ డైరెక్షన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో 5 minutes టైం ఫ్రేమ్లో అంటే షార్టర్ టైం ఫ్రేమ్లో అయితే మూమెంట్ అయితే వస్తుంది, లాంగర్ టైం ఫ్రేమ్లో అయితే మనమైతే చూసుకోవాలి. సో ఈరోజు ఎలా ఉండబోతుంది అయితే అదైతే చూద్దాం. సో ఈరోజు చూసినట్లయితే మనకి సేమ్ ప్రీవియస్ సెషన్కి ఎలా ఉందో సేమ్ ఒక 8 points 10 points అయితే మైనస్ చూపించింది. సేమ్ ఈరోజు ఈ సెషన్లో కూడా ఇప్పటివరకు అయితే ఒక 8 to 10 points అయితే మైనస్ చూపిస్తుంది. నేను అరౌండ్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6 అప్పుడు అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మనకి చూసినట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఒకసారి మార్క్ చేసుకుందాం. సో ఇంపార్టెంట్ లెవెల్స్ చూసినట్లయితే ఒరిజిన్ సిపిఆర్, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అండ్ మనకు చూసినట్లయితే ఇది ప్రీవియస్ డే హై. ఇదైతే ఆల్ టైమ్ అయితే ఫామ్ అయింది. ఎప్పుడు ఆల్ టైమ్ ఫామ్ అయింది? సో 23rd రోజు ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 23rd రోజు ఒక బిగ్ ట్రెండింగ్ డే అయితే మూవ్ అయింది కదా అప్ సైడ్. సో అది ప్రీవియస్గా ఆల్ టైమ్ హై అంటే ఈ లెవెల్స్ ప్రీవియస్గా ఆల్ టైమ్ హైస్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ అయితే ఫామ్ అయింది ఆల్ టైమ్ హై, అండ్ ఈ లెవెల్ అయితే ఫామ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ సేమ్ లెవెల్ అయితే వచ్చి టచ్ చేసింది. మళ్ళీ కూడా మార్కెట్ ఎంత బౌన్స్ అయింది చూడండి, దగ్గర దగ్గర ఇదే లెవెల్స్కి అయితే మార్కెట్ అయితే బౌన్స్ అయింది చూడండి. మళ్ళీ సేమ్ ఇదే లెవెల్కి వచ్చి మళ్ళీ ఇక్కడైతే బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ అయితే ఉంది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఈ లెవెల్స్ దగ్గర మేబీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, అదే సస్టైన్ అయ్యి కంటిన్యూగా కొంచెం సైడ్ వేస్ కొంత 1 or 2 గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మళ్ళీ కంటిన్యూగా అప్ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు. సో ఎనీవే ఇక్కడ ప్రైస్ అయితే మనకైతే సస్టైన్ అయితే అవ్వాలి. సస్టైన్ అయితే కానీ మనకి ఫర్దర్గా అయితే అప్ సైడ్ అయితే అప్ మూవ్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోలేము. మెయిన్గా ఇక్కడ ప్రైస్ అయితే సస్టైన్ అవ్వాలి సారీ లాంగర్ టైం ఫ్రేమ్లో.
మనకి ఈరోజు చూసినట్లయితే మనకి చూడండి, ఇది ఇంపార్టెంట్. సిపిఆర్ చూసినట్లయితే వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ప్రతి వీడియోలో చెప్తున్నాం, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మళ్ళీ చెప్తున్నా. ఏదైతే సిపిఆర్ అయితే ఉందో, క్యాండిల్స్ సిపిఆర్తో టచ్ అయితే, క్యాండిల్ సిపిఆర్తో పెనట్రేట్ అయితే చూడండి, ఇది ఇలాగా. సో టచ్ అయితే అది వర్జిన్ సిపిఆర్ అవ్వదు. ఎప్పుడైతే క్యాండిల్స్ సిపిఆర్తో టచ్ అవ్వకుండా ఉంటుందో అది వర్జిన్ సిపిఆర్ అవుతుంది. అది చాలా పవర్ఫుల్. ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్కి వస్తుందో, ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో బౌన్స్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదా సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే బౌన్స్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే సిపిఆర్ వచ్చేసి నేరో సిపిఆర్ ఉంది. చూడండి, చాలా నేరోగా ఉంది. సో ఇది మనకైతే కొంత మూమెంట్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మార్కెట్లో చూసినట్లయితే ఓవరాల్గా అయితే కొంత పాజిటివ్గానే ఉందనే చెప్పుకోవచ్చు మార్కెట్లో. సో మార్కెట్ ఫర్దర్గా అప్ మూవ్ అవుతుంటే ఏదైతే 23,2025 ఏదైతే 23,025 లెవెల్ అంటే మీన్స్ ప్రీవియస్ డే హై. ఈ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనకి అప్ మూవ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఎక్కడి వరకు అప్ మూవ్ అయితే ఉంటుందని చెప్పేసి అంటే అప్ సైడ్ చూసుకుంటే ఎలాంటి రెసిస్టెన్స్ కానీ ఎలాంటి సప్లై జోన్ కానీ లేదు. ఇది ఆల్రెడీ మార్కెట్లో న్యూ హై. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా 23కి ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసిందని చెప్పుకున్నాం. ఇది న్యూ హై, ఆల్ టైమ్ హై. ఫర్దర్గా ఎలాంటి రెసిస్టెన్స్ కానీ సప్లై జోన్ కానీ అయితే లేదు. సో మీరైతే 1:2 రిస్క్ రివార్డ్ లేదు, మార్కెట్ మూమెంట్ కండిషన్ని బట్టి 1:3 రిస్క్ రివార్డ్కి అయితే ఎగ్జిట్ అవ్వడం సేఫ్ థింగ్. సో అంటిల్ అన్లెస్ మీకు మార్కెట్లో బాగుంది, మూమెంట్ ఒకవైపు ట్రెండింగ్ డే ఉందంటే అట్లీస్ట్ స్టాప్ లాస్ ట్రయల్ చేయండి. అండ్ 50% ప్రాఫిట్ మనకి మీకు మిడ్ వరకు ఒక ట్రెండింగ్ డే, ఈరోజు ట్రెండింగ్ డే అని అర్థమైంది అనుకోండి. 20 మూవింగ్ యావరేజ్ అయితే మీ చార్ట్లో ప్లాట్ చేసుకొని పెట్టుకోండి. 20 మూవింగ్ యావరేజ్ అయితే పెట్టుకోండి రెఫరెన్స్ కోసం, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మూవింగ్ యావరేజ్ ఇలా ఉంది. సో మీకు లాస్ట్ వీడియో చూపిస్తాను చూడండి. 23rd రోజు ఎంత అక్యురేట్గా పనిచేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ మూవ్ అయితే ఉంది మార్కెట్ అనుకుందాం, 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడైతే ఇది ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది. మీకు క్లియర్ కట్గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అప్ అయితే ఎక్కడైతే బ్రేక్ చేసింది ప్రీవియస్ డే హై. ఇది ఈ బ్లాక్ లైన్స్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ డే హై. సో ఇది ప్రీవియస్ డే హై అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ డే లో కూడా, ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్దర్గా ఒక రేంజ్ అనేది ఏదైతే ఉందో ముందు రోజు హై కానీ లో కానీ బ్రేక్అవుట్ చేస్తే ఫర్దర్గా ఇంకా పెరుగుతుందని చెప్పేసి లేదంటే తగ్గుతుందని చెప్పేసి మనకి ఇండికేషన్. అది డిపెండ్స్ అపాన్ మార్కెట్ కండిషన్స్, మన సిచ్యువేషన్స్. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే అది పక్కన పెడితే సబ్జెక్ట్ అయితే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అది మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాం, ఫేక్ బ్రేక్అవుట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రియల్గా బ్రేక్అవుట్ అయిందంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలాంటి న్యారో సిపిఆర్ ఉన్న రోజు బ్రేక్అవుట్స్ అయితే ఎక్కువ రియల్ బ్రేక్అవుట్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మనకి న్యారో సిపిఆర్ ఉంది. సో ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి మళ్ళీ కొంచెం అప్ వెళ్ళి ఈ లెవెల్ దగ్గర అయితే చూడండి, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది ఒక పివోట్. సో 20 మూవింగ్ యావరేజ్, ఇది 20 మూవింగ్ యావరేజ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఇక్కడ మనకి చూడండి మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో మనం ఇలాంటి దగ్గర ఏం చేయాలి, ఇక్కడ పొజిషన్ తీసుకున్నాం. పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది ఇది బిలో లెవెల్స్లో పెడతాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ టార్గెట్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది పెట్టుకుంటాం. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకుందాం. సో మనకి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది. సో మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టచ్ చేసింది, ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, అండ్ ఫర్దర్గా
మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ టచ్ చేసి ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ పాజిటివ్కి వెళ్తుంది. సో ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రయల్ చేసుకుంటూ మీన్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇక్కడ వెళ్ళారు, మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది, స్టాప్ లాస్ కొంచెం ఇక్కడ ట్రయల్ చేయండి. లేదంటే ఇక్కడ ఈ రేంజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టండి, ఎక్కడైతే బై చేస్తారో అక్కడికి. తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, కొంచెం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది కదా, మళ్ళీ ఫర్దర్గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే దట్ మీన్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, సో మనకి అప్పుడే అర్థమైపోవాలి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ మనకు ఇంకా మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి, ఇంకా ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ర్యాలీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే మార్కెట్ కండిషన్ ఇలాంటి ట్రెండింగ్ డేస్ రోజు మాత్రమే స్పెషల్గా చెప్తున్నా, అన్ని రోజులు కాదు, ఇలాంటి ట్రెండింగ్ డేస్ రోజు. సో మార్కెట్ మూమెంట్ ఉంటుందంటే నార్మల్ డేస్ కూడా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఫర్దర్గా ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇలాంటి ట్రెండింగ్ డే రోజున మనం కంప్లీట్గా మార్కెట్ ఎన్ని పాయింట్స్ అవుతుందో అంత దగ్గర కొంతవరకు ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేయడానికైతే మనకి, అంటే మీ ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికైతే వీలుంటుంది. ఓకేనా, అది. అండ్ లేదంటే ఇంకొక సినారియో ఉంది, అది ఫస్ట్ మీకు చెప్పింది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర ఉంది ఏదైతే ప్రీవియస్ డే హై. సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, మళ్ళీ టెస్ట్ చేసి పైకి వెళ్తుందని చెప్పేసి ముందు మనకు తెలియదు, అవునా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాట్స్ తీసుకుందాం అనుకున్నాం, ఈ 10 లాట్స్లో ఇక్కడ 5 లాట్స్ బుక్ చేసుకుంటారు. అంటే మీకు ఏదైతే పొజిషన్, అది ఎంత పొజిషన్ అయినా కానివ్వండి, 10 లాట్స్ 20 లాట్స్ 50 లాట్స్ 100 లాట్స్. సో మీకున్న దాంట్లో ఒక 50% పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తారు. 50% పొజిషన్ 20 లాట్స్ తీసుకుంటే 10 లాట్స్, 50 లాట్స్ తీసుకుంటే 25 లాట్స్. ఈ అంటే సేఫ్ సైడ్, నాకు అంత రిస్క్ వద్దు, నాకు ఉన్నదానికైనా కానీ కొంత ప్రాఫిట్ ఉంది, బాగుంది, ఓకే, నేను అంత రిస్క్ తీసుకోలేను, చూద్దాం కొంతవరకు అనుకున్నప్పుడు, సో మీరు నెక్స్ట్ ఇదైతే చేయొచ్చు. మీన్స్ 50% ప్రాఫిట్ మీ ఏదైతే మీరు తీసుకున్నారో మీ పొజిషను దాంట్లో 50% అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తారు, 50% మాత్రమే కంటిన్యూ చేస్తారు. సో ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ బౌన్స్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనిపించింది, అది కాకపోతే మళ్ళీ మీకు ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనిపించింది, మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు కదా, బ్రేక్అవుట్ అయింది, మీరు కంటిన్యూ చేశారు, 50% బుక్ చేసుకొని 50% కంటిన్యూ చేశారు, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ స్టాప్ లాస్ తర్వాత వచ్చి టచ్ చేసింది, స్టిల్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. కొంత లిటిల్ బిట్ కొంత మీ ప్రాఫిట్ తగ్గినా కానీ మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్. సో జస్ట్ మనకి ఏంటంటే మనం విత్ మన రెఫరెన్స్, మన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మన ప్రొడక్షన్ మాత్రమే చేస్తున్నాము. బట్ మార్కెట్లో ఏది కూడా 100% గ్యారంటీ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా గ్యారంటీగా మీకు 100% ప్రాఫిట్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి ఎవరు చెప్పినా ట్రస్ట్ చేయొద్దు. మార్కెట్లో ఏది 100% లేదు, గ్యారంటీ లేదు, 100% కాదు, 50% కూడా లేదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఇది మనం ఇంత చేస్తున్నాం అంటే మన ఎక్స్పీరియన్స్ త్రూ, సో మార్కెట్ అర్థం చేసుకుని అయితే చెప్తున్నాము అంతే, మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని బట్టి. సో ఎవరో గ్యారంటీగా చెప్పినా మన స్ట్రాటజీ తీసుకోండి, ఈ స్ట్రాటజీ యూజ్ చేయండి, ఆ స్ట్రాటజీ యూజ్ చేయండి, టెలిగ్రామ్లో మా కాల్స్ తీసుకోండి అని చెప్పినా కానీ అస్సలు అయితే వెళ్ళదు. టెలిగ్రామ్లో కాల్స్ తీసుకున్నారంటే మొత్తం లాస్ అవుతారు. అండ్ వచ్చేసి ఎవరు గ్యారంటీ చెప్పి అందరూ 100% షూర్ అని చెప్పినా కానీ ఏది నమ్మొద్దు. మార్కెట్లో ఎక్కడ 100% షూరిటీ అనేది, 100% ట్రస్ట్ గ్యారంటీ అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా వాళ్ళు ఎంత పెద్ద మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయినా, ఈవెన్ ఎంత పెద్ద న్యూస్ ఛానల్స్, ఈ సిఎన్బిసి వీళ్ళన్నిట్లో వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్యారంటీగా ఏం చెప్పలేరు. వాళ్ళు కూడా చెప్తారు స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పేసి. సో అది గుర్తుపెట్టుకోండి గాయస్. సో నెక్స్ట్ చూసినట్లయితే, వీడియో లెంత్ పెరిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతే వ్యూవర్స్ తగ్గిపోతున్నారు. సో అది నేను చూస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్ చూసినట్లయితే ఇది ఓకే, మనకి ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి, సో ఫర్దర్గా అప్ మూవ్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. సో ఇది వర్జిన్ సిపిఆర్, ఇది వర్జిన్ సిపిఆర్ అయితే ఇంపార్టెంట్ లెవెల్. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సపోర్ట్ 22,579. ఏంటిది అది,
ఏదైతే మనకి మార్కెట్ 23rd రోజు వెళ్ళిందో అది లో, అది కొంచెం ఒక కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇక్కడెక్కడ లేవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసినట్లయితే 22,000 ఈ లెవెల్ దగ్గరే, 21,000 21,800 ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ దగ్గరే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి అంత డౌన్ అవుతుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవాలని చూడాలి. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇది మనకి ఇమ్మీడియట్ చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది వర్జిన్ సిపిఆర్ ఏదైతే మార్క్ చేసామో ఇది వర్జిన్ సిపిఆర్. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది ప్రీవియస్ డే హై. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇది డౌన్ సైడ్ చూసినట్లయితే అది గైస్ నిఫ్టీ అయితే ఓవరాల్గా మనకి మార్కెట్లో పాజిటివ్నెస్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే మార్క్ చేసామో ఇది వర్జిన్ సిపిఆర్ అండ్ ఇది కరెంట్ సిపిఆర్ కొంత నారో అని ఉంది. లిటిల్ బిట్ అంటే బ్యాంక్ నిఫ్టీ అంత నారో అయితే లేదు, కొంత లిటిల్ బిట్ యావరేజ్ టు నారో అని చెప్పుకోవచ్చు. సో మనకి ఏదైతే ప్రీవియస్ డే హై మార్క్ చేసుకుందాం, ప్రీవియస్ డే హై. సో ఓవరాల్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో ప్రీవియస్గా టచ్ చేసిన లెవెల్, ప్రీవియస్గా బౌన్స్ అయిన లెవెల్ అంటే 10th ఏప్రిల్లో అయితే ఫామ్ అయింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అయితే ఉంది. బట్ ఇది అంత హై ప్రాబిలిటీ అని అయితే చెప్పుకోలేము, ఎందుకంటే ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ కాకుండా ఉంటే మనకి దీన్ని కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేసింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇది అంత మనకి స్ట్రాంగ్ అని అయితే చెప్పుకోలేము. ఇది మనకి ఇంట్రాడేలోనే కాబట్టి 5 minutes టైం ఫ్రేమ్లో ప్రీవియస్ డే హైగా అయితే మనం మార్క్ చేస్తున్నాం. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇది 49,600, ఎగ్జాక్ట్గా అయితే 49,608. అండ్ ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే 49,977 అంటే అరౌండ్ 50,000. ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మార్కెట్ ఈరోజు పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్ ఫర్దర్గా మనకి కొంత అయితే పాజిటివ్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. డౌన్ సైడ్ చూసినట్లయితే మల్టిపుల్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం, అది నా రెఫరెన్స్ కోసం పెట్టాను. సో మనకి ఇమ్మీడియట్ చూసినట్లయితే నెక్స్ట్ ఏదైతే ఈ ప్రీవియస్ డే హై అయితే ఉందో 49,053 ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా అప్ అయితే ఇంకా ఫర్దర్గా మార్కెట్ పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 49,600 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ నిఫ్టీ అప్ మూవ్ అయితే పెరుగుతూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ చేసింది, ఇలా పెరుగుతూ ఉంది, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ మళ్ళీ పెరుగుతూ ఉంది. నిఫ్టీ చెప్తున్నా ఖచ్చితంగా మనకి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ నిఫ్టీని ఫాలో అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే ఏంటి, నిఫ్టీ పెరుగుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. డౌన్ సైడ్ చూసినట్లయితే ఈ సిపిఆర్ కన్నా కూడా వర్జిన్ సిపిఆర్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. సో నిఫ్టీలో కూడా అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకవేళ ఫర్దర్గా లిటిల్ బిట్ ఓపెనింగ్లోనే మనకి ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడాలి. సో ఓపెనింగ్లోనే కొంత ఇప్పుడు నేను అక్కడ ప్రీవియస్ డే ఇప్పుడు ఇది గిఫ్ట్ నిఫ్టీ 8 points 10 points అనేది ఈ టైంకి నేను ఫర్ ఎగ్జాంపుల్ 6:23 అవుతుంది ఇప్పుడు, ఈ టైంకి చెప్తున్నాను. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అది ఎక్కడికైనా ఏ రేంజ్కైనా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయినా కానీ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వనివ్వండి, ఇక్కడ ఓపెన్ అవ్వనివ్వండి, ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవ్వనివ్వండి. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బౌన్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఫస్ట్ హాఫ్లో అయితే. సెకండ్ హాఫ్లో ఒకసారి చూడండి మార్కెట్ కండిషన్ని బట్టి. ఒకవేళ మార్కెట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో కొంత స్ట్రాంగ్ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అన్లెస్ ఏదన్నా ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ మార్కెట్ స్ట్రాంగ్గా కిందకి డౌన్ చేయకపోతే, అంటే స్ట్రాంగ్గా వాళ్ళు ఏదైనా సెల్లింగ్ తీసుకున్నారు అనుకోండి మార్కెట్లో
ఎక్కువ షార్ట్ పొజిషన్స్ తీసుకుంటే మళ్ళీ ఈ లెవెల్స్ అనేవి బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ ఫర్దర్గా డౌన్ సైడ్ అంటే డౌన్ అయితే మనకి ఫర్దర్గా మళ్ళీ మేబీ ఇంకేదైనా కొంత డౌన్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఒక్కటే ఉంది తప్ప ఓవరాల్గా అయితే మార్కెట్లో స్ట్రాంగ్గా చూసుకున్నట్లయితే పాజిటివ్గా కనిపిస్తుంది. మార్కెట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. లేదు FISDS స్ట్రాంగ్గా మార్కెట్ని కిందకి డౌన్ చేయకపోతే కానీ. సో ఇది FISDS వాళ్ళు మార్కెట్ని ఎటైనా కానీ టర్న్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సో పెద్ద వాళ్ళు కాబట్టి ఎక్కువ క్రోర్స్ ఆఫ్ మనీ డౌన్ కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ని మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి ఏదైతే లాంగ్ పొజిషన్స్ ఉంటాయో అవన్నీ స్క్వేర్ ఆఫ్ చేస్తే మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. అంటే మీన్స్ మార్కెట్ మళ్ళీ పడుతుంది. సో ఇది వాళ్ళు ఎలాంటి గేమ్ అయినా ఆడతారో అది గుర్తుపెట్టుకుని అది జరిగితే తప్ప మార్కెట్లో మళ్ళీ ఫర్దర్గా మనకి డౌన్ అవడానికి అయితే ఛాన్సెస్ లేదు, పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ త్వరగా చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం ఈ వీడియోని. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే మార్కెట్లో మనకి ఓవరాల్గా ఫిన్ నిఫ్టీలో కూడా ఒరిజిన్ CPR అయితే ఉంది. సో ఫర్దర్గా లాస్ట్ వీడియోలో ఇంత ట్రెండింగ్ డే వచ్చింది కదా, ఫిన్ నిఫ్టీలో కూడా కొంత రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి అయితే అనుకున్నా. అంటే మెయిన్ సేమ్ సైడ్ వేస్ టు ఇట్లా కొంచెం లైట్ రివర్సల్ అంటే మీన్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పుకున్నాం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే కదా, అఫ్కోర్స్ సైడ్ వేజ్ అయితే అయింది. కొంత సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ కొంత అప్ అయితే లైట్గా అంటే ఈ మార్నింగ్ ఏదైతే దాదాపు ఒక ఫస్ట్ హాఫ్లో ఏదైతే రేంజ్ బౌండ్ ఉందో ఆ రేంజ్ బౌండ్లోనే కాకుండా కొంచెం అప్ మూవ్ అయితే అయింది. అప్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, కంప్లీట్గా అదే రేంజ్ బౌండ్. సో మార్కెట్లో పెరిగిందని అయితే చెప్పలేము. కొంత మరి బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బౌండ్ అయితే మాత్రం అయితే ఫిన్ నిఫ్టీలో లేదు. సో ఫర్దర్గా ఈరోజు చూసుకున్నట్లయితే సేమ్ మార్కెట్లో ఈరోజు మనకి ఆల్ టైమ్ ఇది మనకి ఆల్ టైమ్ హై అయితే కాదు ఇది. బట్ అప్ మూవ్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఇది ఉంది. సో మార్క్ చేద్దాం ప్రీవియస్ ఆల్ టైమ్ హై, ఇది ఆల్ టైమ్ హై. సో మనకి ఇది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ అప్ సైడ్ చూసినట్లయితే నెక్స్ట్ చిన్న రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో. సో ఓవరాల్ చూసినట్లయితే అప్ మూవ్ అయితే ఉంది. డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ఒరిజిన్ CPR అనేది స్ట్రాంగ్ ఒరిజిన్ CPR అండ్ డౌన్ సైడ్ కూడా మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి. అప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ అంత సపోర్ట్స్ అనేది చెప్పలేము. ఇది మాత్రం ఆల్ టైమ్ హై, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ ఇది చూసినట్లయితే ఇది అంత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అని చెప్పలేం. బట్ ఇది ఫర్దర్గా బ్రేక్అవుట్ అయితే మళ్ళీ స్లోలీ మార్కెట్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ప్రీవియస్ డే హై 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది మనకి ఒక నెక్స్ట్ స్మాల్ రెసిస్టెన్స్, ఇది కొంతమేరకు ఒక రెసిస్టెన్స్. ఇది ఈ బ్రేక్అవుట్ అయితే మల్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. ఈరోజు అయితే ఫిన్ నిఫ్టీని అవాయిడ్ చేయడమే బెటర్. బ్యాంక్ నిఫ్టీ బాగుంది. సో బ్యాంక్ నిఫ్టీనే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటిని కొంచెం ఫోకస్ చేయండి. ఫిన్ నిఫ్టీ అయితే అవాయిడ్ చేయండి. సో రేపు ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీది, నెక్స్ట్ డే చూడొచ్చు. అంటే కొంత జిగ్జాగ్ మూమెంట్, మల్టిపుల్ సపోర్ట్స్, మల్టిపుల్ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది ఇలా ఉన్నప్పుడు ఎందుకు అన్నెసరీగా తీసుకోవడం. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఫిన్ నిఫ్టీ జస్ట్ బ్యాంక్ నిఫ్టీనే ఫాలో అవుతుంది. సో బెటర్ బ్యాంక్ నిఫ్టీని చూసుకోవడం బెటర్. ఈ రోజుకి ఫిన్ నిఫ్టీ అవాయిడ్ చేయడం బెటర్. బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేయండి. సో ఇది గాయ్స్ వీడియో అయితే మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వీడియోని అయితే షేర్ చేయండి. ఇది గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియోని అయితే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.